జై శ్రీరామ్ అండి. నేపాల్లో ఉద్యమాలు చేశారు. ప్రధాని ఉండకూడదు, దిగిపోవాలన్నారు. ప్రధానుల భార్యని ప్రధాన్ని కాల్చేశారు. కోర్టులు తగలబెట్టారు. అంతవరకు బాగానే ఉంది మీ ఉద్యమం. కానీ నిన్న రాత్రి అన్ని షాపులు పగలగొట్టేసి ఆడ మగ తేడా లేకుండా కనబడ్డ ప్రతి బట్టలు షాపుల్లో దొరికినవన్నీ ఎత్తుకుపోతున్నారు. అవి మీలాంటి ప్రజలేగా వాళ్ళు, మీ ఇళ్ళ పక్క వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళ షాపులే కదా. అది గవర్నమెంట్ ఏం సంబంధించింది కాదు కదా. మరి వాళ్ళు ఎలా పైకి రావాలి? మీ ఉద్యమానికి అర్థం ఏంటి? దేనికోసం మీరు ఉద్యమం చేశారు? మీ అందరూ కలిసికట్టుగా ఉండాలి. అక్కడ అన్యాయం జరుగుతోంది, వాళ్ళంతా బాగా డబ్బున్న వాళ్ళు అయిపోతున్నారు, మేము నిరుపేదలుగా ఉండిపోతున్నాం, అక్కడ స్కామ్ జరుగుతోంది అని చేశారు. మరి సామాన్యమైన బట్టల షాపులు, సామాన్యమైన కిరాణా షాపులు, మీలాంటి వాళ్ళు, మీ ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళు పెట్టుకున్న షాపులు పగలగొట్టి ఎత్తుకుపోయారు. మరి విప్లవకారులకి, మరి ఉద్యమకారులని బయలుదేరారు కదా. మరి మీరేమంటారు? మీరు అవినీతి పరులు కాదా? మీరు దొంగలు కాదా? మీరు రాజ్యాలే కూల్చేశారు కదా. మరి సామాన్యమైన మనిషి షాప్ పెట్టుకున్న వాడు ఎలా బతకాలి రేపొద్దున? వాడే ఏమవ్వాలి వాడు? ఇది పరిస్థితి. ఉద్యమకారులని బయటకు వచ్చేది, యదో పనులని చేసేది. మీరందరూ ఏమంటారు?